హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా షైన్స్. ఈ వీడియోలో నేను రీసెంట్గా స్టిచ్ చేసుకున్న పెప్లమ్ టాప్ విత్ అంబ్రెల్లా స్కర్ట్ ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీలైనంత వరకు ఎంత డీటెయిల్గా చూపించాలో అంత డీటెయిల్గా నేను చూపించాను ఈ వీడియోలో. అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ టాప్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ అయితే వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని పెట్టేసుకున్నాను, కాటన్ లైనింగ్. అండ్ టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకున్నాను. స్కర్ట్ కోసం అయితే నేను కంప్లీట్ శారీ తీసుకున్నాను 5.5 మీటర్స్. అండ్ క్రేప్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను టాప్ కట్ చేస్తున్నాను. మనం ఐరన్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా 1/4లోనే ఉంచండి. ఎందుకంటే మనం ఎటువైపు అయితే హుక్స్ పెట్టుకోవాలనుకున్నామో అటువైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మనం మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లెంత్ 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను హుక్స్ కోసం. ఇప్పుడు నాకు కావాల్సిన లెంత్ దగ్గర మార్క్ చేసుకొని దీన్ని నేను కట్ చేసుకుంటాను అనమాట. ఇలా మనం కట్ చేసుకోవటం వల్ల మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం హుక్స్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి కలవకూడదు అనమాట. ఇలా బయటికి పెట్టేసుకొని మనం అక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పిన్స్ పెట్టుకోవటం వల్ల మనకి ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నా షోల్డర్ కంప్లీట్ విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. దాన్ని హాఫ్ చేసి నేను 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అండ్ కంప్లీట్గా 7 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ కూడా 7 ఇంచెస్ అనమాట. మీ షోల్డర్ విడ్త్ ఎంత ఉందో చూసి మీరు దాంట్లో హాఫ్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మన చెస్ట్ లూజ్ తీసుకోవాలి. మన చెస్ట్ లూజ్ తీసుకొని మనకి ఫ్యాబ్రిక్ ఆల్రెడీ 4 ఫోల్డ్స్లో ఉంది కదా, అంటే మన చెస్ట్ లూజ్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకి నాకైతే 17.5 వచ్చింది. మీకు ఎంత వస్తే అంత పెట్టుకోండి. 17.5ని ఇంకొక హాఫ్ చేస్తే నాకైతే 8.5 ఇంచెస్ వచ్చిందనమాట. ఆ 8.5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేశాను. అది కూడా నేను హుక్స్కి ఎక్కడైతే లైన్ డ్రా చేశానో అటువైపు దాని అవతల నుంచి కాకుండా యువతల నుంచి నేను మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నడుము లూజ్ కూడా తీసుకోవాలి. దాన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక 1 పార్ట్ని మనం ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది స్టిచ్చింగ్ చేసుకునే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నేనైతే డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను, చెప్పకపోయినా మీకు అర్థమవుతుంది. అండ్ కింద మనకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్లౌజెస్ అలాంటి వాటికైనా టక్స్ వేసుకోవడానికి అక్కడ నుంచి మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి 2 ఇంచెస్. ఆ 1 ఇంచ్ మాత్రం కంపల్సరీగా ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది మనం. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ డ్రా చేయడం రాని వాళ్ళు ఈ స్కేల్ యూజ్ చేస్తే ఈజీగా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్ వచ్చేసి నేను నెక్ విడ్త్ అంటే వెడల్పుని నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అండ్ షోల్డర్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా డౌన్గా లైన్ డ్రా చేసుకున్నాను అనమాట. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ లెంత్, 3 ఇంచెస్ విడ్త్ అనమాట. మొత్తం 3 ఇక్కడ ఒక బాక్స్ మనం డ్రా చేసుకొని అందులోనే సర్కిల్ డ్రా చేసుకొని బ్యాక్ నెక్ కట్ చేసుకోవటమే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టక్స్ పాయింట్ కావాలి కదా, టక్స్ పాయింట్కి ఈ విధంగా టేప్ పెట్టేసుకొని మనం హాఫ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటే మనకి టక్స్ పాయింట్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మనం డౌన్ తీసుకోవటం వల్ల మనకి సైడ్కి దిగిపోకుండా నీట్గా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మనం డ్రా చేసాం కాబట్టి నేను బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసేసి మిగిలింది మొత్తం కూడా నేను కలిపే కట్ చేస్తాను. చెప్పడం మర్చిపోయా, కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఎక్కడి వరకు నెక్ మార్క్ చేసుకోవాలో ఒక చిన్న మార్క్ అక్కడ చేసేసుకొని ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో ఫ్రంట్ పార్ట్కి నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. నాకైతే 6 ఇంచెస్ సరిపోయింది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. అండ్ ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇందాక 3 ఇంచెసే పెట్టాను కదా, బ్యాక్ పార్ట్కి సేమ్ 3 ఇంచెసే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బాక్స్లో డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ ఇలా కింది వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా లైన్ని క్రాస్గా డ్రా చేసి ఈ విధంగా మనకి చిన్న కర్వ్ షేప్లో డ్రా చేసుకొని నెక్ కట్ చేసుకోవటమే. అంటే నేను పెట్టుకున్న నెక్ షేప్ అయితే ఇలా కట్ చేసుకోవాలి.
మీకు వేరేది ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే అది మీ ఇష్టం అనమాట. అండ్ ఫ్రంట్ పార్ట్కి మనం కంపల్సరిగా లోత్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం కర్వ్ తీసుకుంటేనే మనకి ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే మొత్తం అంతా కూడా ముడతలు ముడతలుగా కనిపిస్తుంది. కంపల్సరీగా మనం ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడైతే ఒక 1 ఇంచ్ వరకు మనం ఆ కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ విధంగా టక్స్కి ఎంతైతే ఫోల్డ్ చేస్తామో అంత మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీని లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. కంప్లీట్గా నాకు 19 ఇంచెస్ వచ్చింది. ఈ 19 ఇంచెస్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే నాకు 6.3 ఇంచెస్ వచ్చిందనమాట. ఇదిగోండి, టేప్తో మీరు డివైడ్ చేసుకోవాలంటే ఇలా డివైడ్ చేసుకోండి, లేకపోతే మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే దాన్నైనా యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 6.3 ఇంచెస్ వచ్చింది, అంటే 6.25 ఇంచులు వచ్చిందనమాట. ఇప్పుడు ఆ 6.25 ఇంచుల్ని ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్లో వేసి, అంటే మనం శారీని ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ చేసి ఈ విధంగా 6.3 ఇంచెస్ దగ్గర ఒక సర్కిల్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ నుంచి మనకి లెంత్ ఎంత కావాలో, పెప్లం టాప్కి మనకి లెంత్ ఎంత కావాలో అంత మనం మార్క్ చేసుకోవాలన్నమాట. నేనైతే 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఏదైతే పైన సర్కిల్ తీసుకున్నానో అక్కడ నుంచి 10 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఒక సర్కిల్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సింపుల్ అండి. అంబ్రిల్లాకి లూజ్ ఎంత పెట్టుకోవాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మనం నార్మల్గా కొన్నిటికి 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే దీన్ని మాత్రం 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు దీనికి మిడిల్లో ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ మనకి ఈక్వల్గా వస్తుంది అనమాట, రెండు వైపులా కూడా. ఇదిగోండి, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేపు. మనం దీన్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి నాకు కావాల్సిన అంబ్రిల్లా షేప్ కట్ చేసుకున్న తర్వాతే నేను బాడీ పార్ట్కి నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే దీనికి కొంచెం ఎక్కువ తక్కువ అయినా మనం జాయింట్స్ చేసుకోవచ్చు, దానికి అలా కాదు, అస్సలు బాగోదు అలా చేస్తే. అందుకే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ నాకు కావాల్సిన సర్కిల్ ఏదైతే ఉందో అది తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేసుకున్నాను. బాడీ పార్ట్కి కూడా నాకు ఫ్యాబ్రిక్ సరిపోయిన తర్వాత ఈ మిగిలిన ఈ ఫ్యాబ్రిక్ని నేను నాకు హ్యాండ్స్ ఎంత లెంత్ కావాలి అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ లెంత్ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. అండ్ 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం కర్వ్ తీసుకోవాలి కాబట్టి ఇలా 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. అంటే నా ఆర్మ్ హోల్ చుట్టూ కొలత 14 ఇంచెస్ అనమాట. సో అందులో హాఫ్ నాకు 14 ఇంచెస్ వచ్చింది. మీరు కూడా మీ ఆర్మ్ హోల్ చుట్టూ కొలత తీసుకొని దాన్ని హాఫ్ చేసుకొని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా డాట్స్ పెట్టేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి లోతు కావాలి. సో అది ఒక 1 ఇంచ్ వరకు తీసుకోవాలి. మనం హై నెక్స్ పెట్టుకున్నప్పుడు ఇది మాత్రం కంపల్సరీ అండి. మనం డీప్ నెక్స్ పెట్టుకున్నప్పుడు ఇది ఫాలో అయినా అవ్వకపోయినా హై నెక్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాబట్టి అది కొంచెం మనం ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఈక్వల్గా రాదు. అందుకే నేను ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. నార్మల్గా క్రేప్ లైనింగ్ అయితే నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేశానో అలాగే కట్ చేసుకోవచ్చు. బట్ నాకు కాటన్ ఇష్టం కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు ఫ్యాబ్రిక్ అనేది సరిపోయింది. నేను అలా ఫోల్డ్ చేసి కట్ చేసుంటే నాకు ఫ్యాబ్రిక్ సరిపోయేది కాదు. పెప్లం టాప్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్కర్ట్ కట్ చేసుకుందాం. స్కర్ట్ కోసం మన హిప్ లూజ్ తీసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ 35 ఇంచెస్ వచ్చింది. 35/2 = 17.5. ఈ 17.5 ఇంచెస్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా అంబ్రిల్లా కటింగ్ కాబట్టి ఈ విధంగా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకోవటం మీకు రాకపోతే చెప్పా కదా, మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ 5.8 ఇంచెస్ వచ్చింది. ఈ 5.8 ఇంచెస్ని మనం తీసుకున్న శారీని ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. మనం నార్మల్గా శారీని ఫోల్డ్ చేస్తాం కదా, అలాగే ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎటువైపు అయితే ఓపెన్ లేదో అటువైపు నుంచి మనం ఈ సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కదా. ఇప్పుడు నేను 5.8 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకొని ఇలా సర్కిల్ అనేది మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి కావాల్సిన లెంత్, మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్, నేనైతే 39 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను.
కొన్నిసార్లు మనకి లెంత్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనకి ఈ పన్నా సరిపోదన్నమాట. అప్పుడు మనం అక్కడ జాయింట్స్ చేసుకుంటాం. కంపల్సరీగా లాంగ్ ఫ్రాక్స్కి అయితే మనకి ఈ పన్నా అయితే సరిపోదు. ఇప్పుడు ఇక్కడ నేను సర్కిల్ అయితే నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మార్క్ చేసుకొని సర్కిల్ డ్రా చేసుకున్నాను కదా. ఇంకా దీన్ని కట్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండి అంబ్రెల్లా కటింగ్. దీన్ని స్టిచ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మనం కట్ చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట. మనం ఈ విధంగా మిడిల్లో డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. దీన్ని కట్ చేసుకోవాలంటే కంపల్సరీగా కిందనే పెట్టుకొని కట్ చేసుకోవాలి. టేబుల్ మీద కట్ చేయాలంటే చాలా పెద్దగా ఉండాలి. నెక్స్ట్ దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న 3 మీటర్స్ లైనింగ్ని ఈ విధంగా సెమీ అంబ్రెల్లా కటింగ్ చేస్తున్నాను అనమాట. మీకు తెలిసే ఉంటుంది. ఇలా క్రాస్గా పెట్టేసుకొని పైనుంచి 12 ఇంచెస్ దగ్గర నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ అయితే తక్కువ పెట్టుకొని మార్క్ చేసుకొని ఒకవేళ మనకి ఇంకొంచెం లూజ్ ఎక్కువ పడుతుంది అనుకుంటే అదే సర్కిల్ని బేస్ చేసుకొని ఒక 1 ఇంచ్ కిందికి మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే నాకు లూజ్ సరిపోయింది. ఇప్పుడు దీని లెంత్ కూడా నేను 39 ఇంచెసే పెడుతున్నాను. ఎందుకంటే మనం స్కర్ట్స్ కుట్టుకున్నప్పుడు మనకి కింద ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ పైకి ఉండకూడదు, లోపల ఈక్వల్గా ఉండాలన్నమాట. అందుకే నేను స్కర్ట్ లెంత్ ఎంత తీసుకున్నానో లైనింగ్ లెంత్ కూడా నేను అంతే తీసుకున్నాను. లేకపోతే ఫుల్ఫిల్ అవ్వనట్టు ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఈ విధంగా మనం సర్కిల్ డ్రా చేసుకోవాలి. మనం సెమీ అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు కంపల్సరీగా వన్ సైడ్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 పీసెస్ జాయింట్ చేసుకోవాలి. వన్ సైడ్ అయితే మనకు అవసరం ఉండదు. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఆ ఫ్యాబ్రిక్నే మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఎటువైపు అయితే స్ట్రైట్గా ఉందో అటువైపు పెట్టేసుకొని మనకి ఎంత పీస్ కావాలో అంత పీసెస్ మనం కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈక్వల్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడే దాన్ని ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకోలేము. ఇదిగోండి ఈ విధంగా వీటిని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకొని లైనింగ్ క్లాత్తో మనం రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి వేసే ఈ స్టిచ్ ఏదైతే ఉందో అది లైనింగ్ క్లాత్ మీద పడాలన్నమాట. అప్పుడు లైనింగ్ క్లాత్ కంప్లీట్గా లోపలికి టర్న్ అయిపోతుంది. మనకి బయట నుంచి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనం ఈ రెండింటిని నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి ముడతలు అనేది రాకుండా జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అప్పుడు మనం కొంచెం పేషెన్స్తో ఉండాలన్నమాట. ఇలా మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయాలి. స్లీవ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్కి మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఫస్ట్ ఈ రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్స్ రెండు కూడా లైనింగ్ క్లాత్ జాయిన్ చేయటం కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వీటికి మనం టక్స్ వేసుకుందాం. టక్స్ కోసం ఇందాక మార్క్ చేశాను కదా, సో అక్కడ నుంచి మనం టక్స్ వేసుకుందాం. ఒక 3 ఇంచెస్ లెంత్తో టక్స్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడైనా సరే నడుము దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలంటే టక్స్ వేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం బ్యాక్ 2 పార్ట్స్ని లైనింగ్ క్లాత్తో జాయిన్ చేసేసి టక్స్ వేసుకున్నాం కదా, సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని నీట్గా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి కూడా సేమ్ మనం బ్యాక్ సైడ్ ఎలా టక్స్ వేసుకున్నామో అలాగే టక్స్ వేసుకోవాలి. కావాలంటే దీన్ని మనం ప్రిన్సెస్ కటింగ్ లా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఈజీ మెథడ్లో చెప్పాలని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను. ప్రిన్సెస్ కటింగ్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది అందరికీ అర్థం కాదు. ఇది కూడా చాలా నీట్గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం హుక్స్ పట్టీ వేసుకుందాం. హుక్స్ పట్టీకి మనం ఒక 1.5 ఇంచ్ విడ్త్ ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని హుక్స్ పట్టీకి వేసుకోవాలి.
ఫస్ట్ మనం దాన్ని జాయిన్ చేసుకుని దాని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు అది నీట్గా టర్న్ అవుతుంది లోపలికి. మనం నెక్ వేసుకోక ముందే హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలన్నమాట. హుక్స్ పట్టిని లోపలికి ఇలా మొత్తం మనం జాయిన్ చేసుకున్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కాజా పట్టి వేసుకుందాం. దీనికోసం మనం మెయిన్ ఫ్యాబ్రికే తీసుకోవాలి కంపల్సరిగా. దీన్ని ఇందాక మనం హుక్స్ పట్టిని పైనుంచి పెట్టి స్టిచ్ చేసాం కదా, కాజా పట్టిని మాత్రం మనం కింద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. దీన్ని మనం పైకి టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. మనం వేసిన స్టిచ్ ఏదైతే ఉందో అది కనిపించకుండా మనం ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి దానిపై నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఒక పాదం మందం గ్యాప్ ఇచ్చి 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఆ స్టిచ్చెస్కి ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో మనం కాజాలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా బ్యాక్ సైడ్ మనకి 2 పార్ట్స్ కదా, అందుకోసం ఇలా 2 పీసెస్ తీసుకొని బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం కావాలంటే నెక్ని క్యాన్వాస్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేసినా కూడా మనకి నెక్ స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్తో స్టిచ్ చేసుకుంటే ఫస్ట్ మనం క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, నెక్ దగ్గర మాత్రమే జాయిన్ చేసుకున్నాం. ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతవరకే కట్ చేసుకోవాలన్నమాట. ఇది మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈక్వల్గా వస్తుంది కటింగ్ చేసుకోవటం. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇక్కడ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను నేను. దీన్ని లోపలికి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి క్యాన్వాస్ వేసినట్టే ఉంటుంది. చూసారా నెక్ ఎంత స్టిఫ్గా ఉందో? ఎందుకంటే నేను లోపల ఫోల్డ్ చేసిన క్లాత్ ఎక్కువ ఫోల్డ్ చేశాను కాబట్టి ఇంత స్టిఫ్గా కనిపిస్తుంది. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఫ్రంట్ నెక్ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. కటింగ్ వీడియోకే కాకుండా స్టిచ్చింగ్ వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వటం నేను ఈ వీడియో నుంచే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్కి చాలా మెసేజెస్ వచ్చాయి, మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టకండి, ఫోకస్ మిస్ అవుతుంది అని చెప్పేసి. సో మీకోసమే నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను స్టిచ్చింగ్ వీడియోస్కి. నార్మల్ వీడియోస్ కంటే ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలా కష్టం అండి. ఇవి మనకి దగ్గర దగ్గర 100 నుంచి 150 క్లిప్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటిని ఎడిట్ చేసి టైటిల్స్ ఇచ్చి మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ చేయటం అంటే ఖచ్చితంగా ఒక్క డ్రెస్కి అట్లీస్ట్ 4-5 డేస్ పడుతుంది అనమాట. ఒక డ్రెస్ వీడియో చేయడానికి అంత కష్టం ఉంటుంది కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియోస్ రెగ్యులర్గా చేయలేకపోతున్నా. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు ఈ ఇయర్కి చేస్తారా, నెక్స్ట్ ఇయర్కి చేస్తారా అని చెప్పేసి. లేదండి, ఇక్కడ నుంచి మీకోసమైనా నేను రెగ్యులర్గా స్టిచ్చింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను స్టిచ్ చేసుకునే ప్రతి డ్రెస్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక్కసారి చూస్తే రాదండి, 1కి 10 సార్లు చూస్తే తప్ప మనకి ఏది అర్థం అవ్వదు. నేనేదో నా వీడియోని మీరు ఎక్కువసార్లు చూడాలని చెప్పట్లేదు. నేను నేర్చుకునేటప్పుడు కూడా అంతే, మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి ఏదైనా వస్తుంది. ఒకటేసారి రావాలంటే అట్లా ఎవ్వరికీ రాదండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ పెప్లం టాప్ నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీకు చూపిస్తాను కదా. మీరు కూడా అంతే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఏ వర్క్కైనా సరే. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. మీకు కావాలంటే దీనిపైన ఒక లూజ్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ చేసుకున్న తర్వాత దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అలా చేస్తే మీకు ఇంకా హెమ్మింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఆల్రెడీ ఇక్కడ లూజ్ స్టిచ్ వేసేసాను చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్స్కి మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. వీటిని జాయిన్ చేసుకునేటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే అదంతా మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మనకి స్టిచ్ చేసేటప్పుడు సాగిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని ఇలా దగ్గరికి అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లేదంటే అది ఎంతవరకైనా సాగుతూనే ఉంటుంది క్రాస్ కటింగ్ కాబట్టి. ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి మనం లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్కి మనకి ఓపెన్ ఉంది కదా, అందుకే నేను దీన్ని కూడా కట్ చేస్తున్నాను.
అలాగే లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 పార్ట్స్ అయ్యాయి కదా, మనం లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా వీటిని జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఆల్రెడీ బాడీ పార్ట్కి హుక్స్ పట్టి ఇంకా కాజా పట్టి కూడా వేసేసాను, మరి వీటికి ఎలా వేస్తారు అనుకోవచ్చు. ఫస్ట్ అయితే హుక్స్ పట్టికి కాజా పట్టికి ఎటువైపు అయితే ఉంటుందో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా సింగిల్ ఫోల్డ్ చేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయి డబల్ ఫోల్డ్ చేసుకున్నాను, మీరు సింగిల్ ఫోల్డ్ చేసుకోండి. ఈ రెండిటికి కూడా మనం సింగిల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జాయిన్ చేసుకోండి. అంటే మనం ఎటువైపు అయితే ఫోల్డ్ చేసామో వాటిని మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఎటువైపు అయితే పెట్టుకున్నామో అటువైపు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, నాకైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ ఎవరికైనా చెప్తూ చేయటం నాకు రాదు, కానీ మీకోసం నేను చాలా ట్రై చేస్తున్నాను అన్నమాట. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం సారీ. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా ఒకవైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేంటి ఈ రెండింటిని జాయిన్ చేసి ఇలా లోపలికి టర్న్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు కదా అంటారు. ఇది అంబ్రిల్లా కటింగ్ అండి. ఈ రెండింటిని కలిపి సపరేట్గా జాయిన్ చేస్తే మనకి ఎక్కువ సాగిపోతుంటుంది అన్నమాట. మనం ఎప్పుడైనా సరే వీటిని డైరెక్ట్గా స్ట్రైట్ పీస్కే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్ పీస్ అంటే బాడీ పార్ట్ మనకి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి దానికి జాయిన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ అనిపించినప్పుడు ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి కూడా మనం ఈ పీసెస్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న సైడ్ నుంచి ఈ రెండింటిని కూడా జాయిన్ చేసుకుంటే మనకి ఇక్కడ హెవీగా కూడా లేకుండా ఉంటుంది. మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకుంటే ఇక్కడ మనకి కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కొంచెం తేలిగ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ లెంత్ ఈక్వల్గా తీసుకున్నాను. దీనికి లెంత్ ఈక్వల్గా ఉండకూడదండి, నేను అందుకే కొంచెం ఎక్స్ట్రా పీస్ని కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని నేను దీన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను. ఈ రెండింటిని కూడా సపరేట్గా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, ఫ్రంట్ పార్ట్కి కూడా మనం లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని కూడా నేను ఆల్రెడీ ఎక్స్ట్రా పీస్ కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇది క్రాస్గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఫోల్డ్ చేయటం ఇబ్బందిగా ఉంటుంది, సో జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేస్తే అంత బాగోదు అనిపించింది, నేను అందుకే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మీరు కనుక ఇలా వర్క్ కాకుండా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్తో స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే జిగ్జాగ్ చేసుకోండి, మీకు వెంటనే అయిపోతుంది కూడా. మనం షోల్డర్ని జాయిన్ చేసుకునే దగ్గర ఈ విధంగా ఫ్రంట్ లేదంటే బ్యాక్ మనం ఏదైతే నెక్ పీస్ వేసుకున్నామో దాన్ని అవతల బాడీ పార్ట్ పైనుంచి జాయిన్ చేసుకుంటే మనకి ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది. లోపల నీట్గా ఉంటుంది, పైన కూడా మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం స్లీవ్స్ జాయిన్ చేసుకోవటమే. స్లీవ్స్ని ఎప్పుడైనా మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలి. స్లీవ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ సైడ్ స్టిచ్చెస్ వేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కింద ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలంటే మనం సైడ్ స్టిచ్చెస్ కూడా వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లెహెంగా స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ నడుం పట్టీకి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను అండ్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఖర్చు కావాలి కాబట్టి మనం ఫోల్డ్ చేస్తాం కదా. ఈ విధంగా నేను లైనింగ్ క్లాత్ని ఫస్ట్ కట్ చేసుకొని దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకున్నాను. మనకి ఎక్కువ మెయిన్ ఫ్యాబ్రిక్ లేనప్పుడు, లైనింగ్ క్లాత్ అయినా సరే ఎక్కువ లేనప్పుడు మనం జాయింట్స్ చేసుకొని అయినా మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని వన్ సైడ్ జాయిన్ చేసుకోవాలన్నమాట. వీడియో కొంచెం లెంత్ ఉన్నా సరే నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా కలిపి ఒకే వీడియో చేస్తున్నాను మీకోసం. ఎందుకంటే 2 పార్ట్స్ కింద చేస్తే మీకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. సో అందుకోసమే నేను రెండింటిని కలిపి చేస్తున్నాను మీకోసం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకొన్నిసార్లు చూసైనా నేర్చుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం వీటిని వన్ సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం
హిప్ బెల్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి అటాచ్ చేసుకోవటమే. హిప్ బెల్ట్ అంటే నేను మరీ బెల్ట్ టైప్లో అయితే స్టిచ్ చేయట్లేదు, కాకపోతే మీకు నీట్గా కనిపించేలాగే చూపిస్తాను. ఈ అంబ్రెల్లా కటింగ్ని జాయిన్ చేసేటప్పుడు వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది, కానీ దీన్ని జాయిన్ చేయడానికి చాలా తిప్పలు పడాలి, ఎందుకంటే సాగిపోతూనే ఉంటుంది. మెయిన్ క్లాత్ ఆల్రెడీ బెల్ట్కి అటాచ్ చేసాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేయాలి. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్కి జాయిన్ చేయాల్సిన ఆ 2 పీసెస్ని అయితే జాయిన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఈక్వల్గా ఉంటుంది. మన దగ్గర ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు ఈ కటింగ్ కూడా చేసుకొని లెహెంగా స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం 1 సైడ్ జాయిన్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సేమ్ మనం ఎలా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి జాయిన్ చేసామో దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోండి లూజు. మనకి మధ్యలో ఇలా 3-4 ఫ్రిల్స్ వచ్చినా కూడా ఏం కాదు, తక్కువ అయితే అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ నాకు కొంచెం నేను ఎక్కువే కట్ చేసుకున్నాను కాబట్టి నేను ఒక 3-4 ఫ్రిల్స్ అయితే పెట్టి స్టిచ్ చేసుకున్నాను. మనకి బయటకు అంతేం కనిపించదు. మనం ఒకవేళ నెట్తో లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవాలంటే మాత్రం లోపల లైనింగ్ క్లాత్కి ఫ్రిల్స్ పెట్టొద్దు, అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. కాబట్టి లైట్ కలర్స్కైనా సరే మనం ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోకూడదు, దాన్ని కూడా మనం ఈక్వల్ మెజర్మెంట్తో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నడుముకి వేసుకున్న పట్టీని మిడిల్లోకి హోల్డ్ చేసి ఎగ్జాక్ట్గా మిడిల్లో చిన్న మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా 2 సైడ్స్ని ఒకే వైపు పెట్టేసుకొని మనం పైజామాకి వేసుకుంటాం కదా, అంటే నాట్ పెట్టుకోవడానికి కొంచెం వదిలేసి స్టిచ్ వేసుకుంటాం కదా, అలా వేసుకోవాలి. నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక 1 ఇంచ్ వరకు వదిలేసాను స్టిచ్ వేయకుండా, మళ్ళీ కింద నుంచి నేను స్టిచ్ వేసాను అనమాట. మనం ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్లేర్ ఎక్కువ ఉంటుంది, లైనింగ్ క్లాత్కి ఫ్లేర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రెండింటిని కలిపి మనం ఎప్పుడు కూడా జాయిన్ చేసుకోకూడదు. ఒక 2-3 ఇంచెస్ కిందికి వచ్చే వరకు వాటిని కలిపి జాయిన్ చేసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కంప్లీట్గా లోపలికి పెట్టేసి మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ రెండింటిని మనం సపరేట్గా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కలిపి జాయిన్ చేసుకుంటే మాత్రం మనం ఇంత ఫ్లేర్ పెట్టుకొని వేస్ట్ అయిపోతుంది. మనకి లోపల లైనింగ్ ఎంత ఫ్లేర్ ఉందో ఇది కూడా అంతే ఉంటుందన్నమాట. సో అలాంటి మిస్టేక్ ఎప్పుడూ చేయకండి, ఇలా సపరేట్గా జాయిన్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే కొంతమందికి పైనుంచి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే జిప్ వేసుకుంటే సరిపోతుంది నడుము దగ్గర. మీకు జిప్ వేసుకుంటే ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ వస్తుంది కదా, సో మీరు జిప్ అయినా వేసుకోవచ్చు. నేను జిప్ వేసి స్టిచ్ చేసిన లెహెంగా వీడియో ఆల్రెడీ ఉన్నట్టుంది, నాకు గుర్తులేదు, బట్ చేశాను అని అయితే అనిపిస్తుంది. ఉంటే మాత్రం ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ఒకవేళ లేకపోతే నేను ఈసారి లెహెంగాకి సైడ్కి జిప్ ఎలా వేయాలో ఇంకొక లెహెంగాకి వేసి చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ చిన్నగా హోల్ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట మనం నాట్ ఇందులోంచే మనం తీసుకోవాలి. మనకి పైనుంచి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండింటిని స్టిచ్ చేసుకుంటే మనకి ఈ థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా, అంటే మనం నాట్ని ఇలా లాగినప్పుడు ఈ థ్రెడ్స్ బయటికి రాకుండా ఈవెన్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే దీన్ని ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఈజీగా అయితే ఉండదు. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే లెహెంగాస్కి ఎప్పుడైనా సరే మనం లోపల నుంచి స్టిచ్ వేస్తే పైన స్టిచ్ మనకి ఎలా పడుతుందో అర్థం కాదు, అది నీట్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. లోపల నుంచి ఇలా ఖర్చుని కవర్ చేస్తూ మనం పైనుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో, లోపల మనకి మొత్తం కవర్ అయిపోయింది. అంబ్రిల్లా కటింగ్ అంటే మనకి కింద ఈక్వల్గా ఉండదు కదా, కొన్ని ఫ్యాబ్రిక్స్కి ఎక్కువ కొన్ని ఫ్యాబ్రిక్స్కి తక్కువ ఎక్స్ట్రా పీస్ వస్తుంది, దాన్ని మనం కట్ చేసుకోవాలి.
నేనైతే జిగ్జాగ్ చేయట్లేదు, మీరు కావాలంటే జిగ్జాగ్ చేయించుకోండి. నేనైతే ఇక్కడ పట్టీలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా 5 ఇంచ్ 5 ఇంచ్ లెంత్ పెట్టి కొన్ని పీసెస్ కట్ చేసుకొని వాటిని జాయిన్ చేసుకొని నేను లెహెంగాకి కింద పట్టీలా వేస్తాను అనమాట. అది క్రాస్ పీస్ కదా, ఇవి స్ట్రైట్ పీసెస్ ఎలా వేస్తారో అనుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం డబల్ అంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎంత పట్టి వేసుకోవాలనుకుంటున్నామో అంతా మనం డబల్ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవటమే. ఇప్పుడు దీన్ని నేను ఇలా ఫోల్డ్ చేసుకొని లెహెంగాకి జాయిన్ చేసుకుంటున్నాను. అంబ్రిల్లా కటింగ్ అంటేనే మనకి ఫ్లేర్ 9 to 10 మీటర్స్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మనం అంత పెద్ద పట్టి రెడీ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం దీన్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్ మనకి లైనింగ్ క్లాత్ మీదే పడాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాదు. ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీదే స్టిచ్ పడాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది చాలా నీట్గా రావాలన్నమాట. ఇలా మనం లోపల నుంచి దీన్ని స్టిచ్ చేస్తున్నప్పుడు మనకి అక్కడక్కడ ఫ్రిల్స్ వస్తుంటాయి అన్నమాట. ఎక్కడైతే క్రాస్ కటింగ్ ఉందో అక్కడ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఎక్కడైతే మనకి ఫోల్డ్ అవుతుందో అక్కడ మనం ఫ్రిల్ పెట్టేసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంత ప్రాసెస్ నాకు అవసరం లేదు అనుకుంటే మీరు సింపుల్గా జిగ్జాగ్ చేసేసుకోండి. నాకైతే ఇలా ఇష్టం అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఫ్లేర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ విధంగా పట్టి వేసుకుంటే. ఫైనల్గా మన డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రెస్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా డ్రెస్సెస్ మీకు నచ్చుతున్నాయా లేదో కూడా కామెంట్ చేసి చెప్తే నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో మంచి మంచి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ వస్తుంటాయి. ఉంటాను మరి.